ఈరోజు ఈ పరిచర్యలో దైవజనులను బట్టి నేను సంతోషిస్తున్నాను. సమయంలో దేవుని సేవకులు అభిషక్తులు డాక్టర్ ఆకుమత్ దానిలే గారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. వారు వచ్చి మరి దైవజనులు రాసినటువంటి అద్భుతమైన పాట మొన్న సభల్లో మనం రికార్డ్ చేసి చక్కగా మనం అందరం కూడా విన్నాం. ఏం పాట చెప్పండి. కనుక ఈ పాట మన అపోస్తలిక్ టెంపుల్స్కి మాత్రమే కాకుండా, మన మండపేటకే కాకుండా, ప్రపంచంలో తెలుగు మాట్లాడే ప్రతి మందిరానికి ఈ పాట చేరుకోవాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. చప్పలు కొట్టి ప్రభుని కనపడతాం. హల్లెలూయా. నీ కృప బాహుళ్యమే యేసయ్యా, నీ కృప బాహుళ్యమే, నీ కృప బాహుళ్యమే యేసయ్యా, నీ కృప బాహుళ్యమే. నిన్ను స్తుతించగా నన్ను ఘనపరచెని నీ కృప బాహుళ్యమే. నిన్ను స్తుతించగా నన్ను కనపరచెని నీ కృప బాహుళ్యమే. యేసయ్యా నీ కృప నీ దీన దాసునికి చాలయ్యా. యేసయ్యా నీ కృప నీ దీన దాసునికి చాలయ్యా, నీ దీన దాసునికి చాలయ్యా, నీ కృప బాహుళ్యమే. మరణ ఛాయలలో నే నడచు వేళలో నేనిక లేనని అనుకున్న క్షణములో, మరణ ఛాయలలో నే నడచు వేళలో నేనిక లేనని అనుకున్న క్షణములో నీ స్వరమే నన్ను బలపరచెని, నీ స్వరమే నన్ను బలపరచెని, నీ వాక్యమే నన్ను పలికించెని, నీ వాక్యమే నన్ను బ్రతికించెని. యేసయ్యా నీ కృప నీ దీన దాసునికి చాలయ్యా. యేసయ్యా నీ కృప నీ దీన దాసునికి చాలయ్యా, నీ దీన దాసునికి చాలయ్యా, నీ కృప బాహుళ్యమే. గొర్రెల కాపరిని నీ మంద కాపరిగా అభిషేకించావు,
రాజ్యమునిచ్చావు. గొర్రెల కాపరిని నీ మంద కాపరిగా అభిషేకించావు, రాజ్యమునిచ్చావు. దావీదునకు నీ కృప చూపినావు, దావీదునకు నీ కృప చూపినావు. తరములకు సాక్షిగా నియమించావు, తరములకు సాక్షిగా నియమించావు. యేసయ్యా నీ కృపా నీ దీన దాసునికి చాలయ్యా. యేసయ్యా నీ కృపా నీ దీన దాసునికి చాలయ్యా, నీ దీన దాసునికి చాలయ్యా. నీ కృప బాహుల్యమే ఆమేన్. స్తోత్రం. సియోను రాజ్యంలో నన్ను నిలుపుటకై సిలువలో వేలాడి మరణించితివా. సియోను రాజ్యంలో నన్ను నిలుపుటకై సిలువలో వేలాడి మరణించితివా. నీ త్యాగమును నీ మరువలేను, నీ త్యాగమును నీ మరువలేను. నీ కృప బాహుల్యమే యేసయ్యా, నీ కృప బాహుల్యమే. నీ కృప నీ దీన దాసునికి చాలయ్యా. యేసయ్యా నీ కృప నీ దీన దాసునికి చాలయ్యా, నీ దీన దాసునికి చాలయ్యా. నీ కృప బాహుల్యమే యేసయ్యా, నీ కృప బాహుల్యమే. నీ కృప బాహుల్యమే యేసయ్యా, నీ కృప బాహుల్యమే. నిన్ను స్తుతించగా నన్ను ఘనపరచే నీ కృప బాహుల్యమే. నిన్ను స్తుతించగా నన్ను ఘనపరచే నీ కృప బాహుల్యమే. అందరూ చేతులెత్తి యేసయ్యా నీ కృప నీ దీన దాసునికి చాలే. అందరూ చేతులెత్తి యేసయ్యా నీ కృప నీ దీన దాసునికి చాలయ్యా, నీ దీన దాసునికి చాలయ్యా, నీ దీన దాసునికి చాలయ్యా, నీ దీన దాసునికి చాలయ్యా. అందరూ చేతులెత్తి చేతులు పైకెత్తి చప్పలు కొట్టి ప్రభుని కనపడదాం. ప్రతి వారు కూడా చేతుల పైకి చప్పలు కొట్టి ప్రభుని కనపడదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. డాక్టర్ మళ్ళీ ఆర్టీపీసీఆర్ చేయించండి అన్నాడు. అక్కడ చేయించిన తర్వాత అది మళ్ళీ పాజిటివ్ వచ్చింది. సో మళ్ళీ నేను ఒక గదిలో ఉండి అలాగ ప్రార్థన చేస్తూ రైన్హార్డ్ బాంకే గారి యొక్క వర్తమానాలు వింటూ బలపడుతూ అలా ఉన్నాను. ఒక 2 రోజులు అయిపోయాక వాసన రావడం అనేది పోయింది. స్మెల్ లేదు అప్పుడు దాకా. ఏంటి ఏం వాసన రావట్లేదు, డియోడ్రెంట్ స్ప్రే వేసుకున్నాను, అది ఏం చేసినా అసలు ఏం వాసన రావట్లేదు. డౌట్ వచ్చింది నాకు.
వెంటనే జండు బాంబును ఆశ్రయించాను. దాని దగ్గరికి వెళ్ళి చూస్తే అసలు ఏ వాసన రావట్లేదు. మళ్ళా నాఫ్తలిన్ బాల్స్, కలరా ఉండలు అంటారు కదా, వాటి దగ్గరికి అవి ముక్కు దగ్గర పెట్టుకున్నాను. ఏవి ముక్కు దగ్గర పెట్టుకున్నా, ముక్కు లోపలికి పెట్టుకున్నా అసలు ఏ వాసన రావట్లా. ఇదేదో ప్రమాదం జరిగేలా ఉందనుకుని ఇంక వెంటనే ప్రార్థన చేస్తూ అట్లా ఉన్నాను. మళ్ళీ 2 రోజుల్లోనే మళ్ళా నా స్మెల్ మళ్ళా తిరిగి వచ్చింది. మళ్ళీ అన్ని వాసనలు వస్తున్నాయి. అమ్మ దేవునికి స్తోత్రం అనుకున్నాను. అంతా బాగా జరిగింది. సో మరణ స్థాయిలో నేను నడుచు వేళలో మనల్ని గాఢాంధకారపు లోయలో మనం సంచరించిన ఏ అపాయము మనకు రాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. బయటోడైతే గాఢాంధకారంలో ఎక్కడున్నవాడు అక్కడే ఉంటాడు. దేవుడు నమ్ముకున్నవాడు గాఢాంధకారంలో సంచరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు ఆయన వాగ్దానాలు అన్నీ ఎన్నున్నాయో అవన్నీ కూడా దేవుడు మన పక్షంగా అవును అన్నట్టుగా వాటిని నెరవేరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. ఈ జీవిత కాలం మట్టుకి మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైనట్లయితే మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఆత్మ సహాయం కోసం ప్రభు సన్నిధిలో ఒక నిమిషం మొరపెడదాం. దేవుని వాక్యం చెప్తుంది, ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేటువంటి దేవుడు. మరియ యేసు పాదాల చెంత కూర్చున్నప్పుడు యేసయ్య ఆమెతో సవిస్తరంగా మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహాము సింధూర వృక్షం కింద ఉన్నప్పుడు దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు. ఎండవేళ మోషేతో మాట్లాడిన దేవుడు, మండుచున్న పొదలోంచి మోషేతో మాట్లాడిన దేవుడు, అదే దేవుడు ఈరోజు సజీవుడిగా ఉన్నాడు. మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు మనతో మాట్లాడాలని మనం ఎంతమంది మీ తీవ్రమైన కోరికను కలిగి ఉన్నాం? ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పాదాల కొందనాలు, స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాం. నేను యొక్క అపోస్టలిక్ ఫెలోషిప్లో ప్రభా, నేను మీ మందిరంలో మేమందరము ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి, నీ వాక్యాన్ని ఎరగడానికి, ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. దేవాలయం కంటే గొప్పవాడు మీరు ఇక్కడ ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయనా, మీ వైపు మేము ఆకర్షితులం అవుతున్నాం. నాయనా, ఈ స్థలం మీది, ఈ ప్రజలు నీ వారు, ఈ వాక్యము మీరు, నిలబడిన సేవకుడు నీ పక్షంగా నిలబడ్డాను కనుక నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారంగా అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చదువుకున్న విధానాన్ని బట్టి కొరింథీయులకు అపోస్తులైన పౌలు గారు రాసినటువంటి మొదటి ఉత్తరం 15వ అధ్యాయం 19వ వచనం, ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మండపేటలో ఉన్న వారందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. ప్రపంచంలో ఉన్న వారందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. మనుషులు మండపేటలోనే ఉంటారా? ఇంకెక్కడ ఉండరా? మనుషులందరిలోకి మనం దౌర్భాగ్యులమై ఉంటాము అని పౌలు గారు ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ వెనక ఉన్నటువంటి ఒక చిన్న చరిత్ర మీకు చెప్తాను, దయచేసి జాగ్రత్తగా వినండి. అపోస్తలుడైనటువంటి మరి పౌలు గారు ఈ కొరింథీయులకు ఈ ఉత్తరాన్ని రాయడానికి గల కారణం ఏంటంటే,
ఆ దినాల్లో ఈ కొరింథీ సంఘములో అనేకమైనటువంటి విభేదాలు ఉన్నాయి, అనేకమైనటువంటి ఒపీనియన్స్, డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఏమిటా డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ అంటే చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని మచ్చుకు మీకు చెప్తూ ఉంటాను, దయచేసి జ్ఞాపకం చేసుకునండి. ఆ సంఘములో కొంతమంది రకరకాలైనటువంటి పాపాలకు బానిసలుగా ఉన్నారు. రకరకాలైనటువంటి బోధలు ఆ సంఘంలో బయలుదేరుతూ ఉన్నాయి. మనం చూసినట్లయితే కొరింథీ సంఘములో కొంతమంది అంటున్నారు, మేము పాటలు పాడతాం, మాకు సమయం ఇస్తే అద్భుతమైన పాటలు పాడతాం అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అదే సంఘంలో కొంతమంది అన్నారు, అలా కాదండి, మాకు ఇస్తే సమయం ఇస్తే మేము విస్తారంగా భాషలు మాట్లాడతాం అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది ఉన్నారు, భాషలు మీకు ఒకళ్ళకి అర్థమవుతాయి, మాకు సమయం ఇస్తే మేము ప్రవచిస్తాం, ప్రవచనం సంఘానికి క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది కనుక మాకు ప్రవచించడానికి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. మరలా ఇంకా కొంతమంది ఉన్నారు, ఈ పాటలు వద్దు, ప్రవచనాలు వద్దు, ఏమొద్దు, మాకు ఆకలేస్తుంది, ముందు భోజనం పెట్టండి అంటున్నారు. భోజనం బ్యాచ్ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కానీ. ఈ రోజుల్లో నిన్న ఒక పెళ్ళికి వెళ్ళానండి, 12:30కల్లా టెన్షన్గా పెళ్లి కొడుకు వచ్చేసాడు. ఎన్ని గంటలకి? 12:30కి. పెళ్ళేమో 10 గంటలకని పెట్టారు. ఓన్లీ మరి ముందు వెళ్తే బాగోదని నేను 10:30, 11 గంటలకు వెళ్ళాను. నేను వెళ్ళిన 1:30కి పెళ్లి కొడుకు వచ్చాడు. ఆయన వచ్చిన అరగంటకి 1 గంటకి పెళ్లి కూతురు వచ్చింది. మహామహులు అందరూ అక్కడ పెళ్ళిళ్ళు చేశారు. కనుక పెళ్లి టైంలో మందిరం ఖాళీగా ఉంటుంది, భోజనం దగ్గర ఫుల్గా ఉంటుంది. పెళ్లిలో నిల్లు, భోజనం దగ్గర ఫుల్. అర్థమవుతుందా? భోజనం బ్యాచ్. పౌలు గారు అంటున్నాడు, ఏమి మీకు ఇళ్ళు లేవా? ఇది దేవుని యొక్క శరీరమని రక్తమని వివేచింపక తాగువాడెవడో తనకు తాను శిక్షావిధి కలుగుటకే దీనిని చేయుచున్నాడు. కనుక ఎవడు అయోగ్యంగా ప్రవర్తిస్తాడో, ఎవడు అయోగ్యంగా ప్రభు బలలో చేతులు పెడతాడో, చాలామంది రోగులై ఉన్నారు, కొంతమంది నిద్రించి ఉన్నారు, కొంతమంది చచ్చిపోయారు. కనుక మందిరానికి వచ్చి నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయకు. మందిరానికి ఒక క్రమం ఉంటుంది, ఆ క్రమాన్ని మనం అందరం కూడా అనుసరించవలసిన వారమే ఉన్నాం. హల్లెలూయా. ఇంకా కొంతమంది అంటున్నారు, అసలు పునరుద్ధానం లేదు అని చెప్పేటువంటి సదుకైలు అనేటువంటి తెగ ఒకడు ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారనంటే, పునరుద్ధానం లేదు, ఏమి లేదు, తినడం, పడుకోవడం, తెల్లారడం, ఒకవేళ బ్రతుకు తెల్లారితే ఇంక అంతే సంగతులు. పునరుద్ధానం లేదు అని చెప్పేటువంటి సద్దూకైలు ఉన్నారు. పౌలు గారు వారికి తెలియచేస్తూ, వాళ్ళను ఉద్దేశించి వాళ్ళని సరిచేస్తూ రాసినటువంటి ఈ మాటలు ఇవి. 12వ వచనం, క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. మన భారతదేశం పునరుద్ధానాన్ని నమ్మనటువంటి దేశం. అయితే మన భారతదేశం నమ్మేటువంటి సిద్ధాంతం ఏంటంటే పునర్జన్మలు నమ్ముతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమి నమ్ముతుంది? పునర్జన్మ, రీఇన్కార్నేషన్. They don't believe resurrection, but our nation believes in reincarnation. ఒకసారి నేను ఎఫ్ఎంలో వింటున్నాను, మరి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అద్భుతమైన ప్రవచనాలు చెప్తున్నారు ఎఫ్ఎంలో. ఈ మానవ జన్మ కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత వచ్చేది మానవ జన్మ అని చెప్తున్నారు. నేను అంతవరకే విన్నాను కనుక దాని గురించి నేను చెప్పట్లేదు. ప్రియులారా, మానవ జన్మ కొన్ని కోట్ల అంటే మన దేశం నమ్మేది ఏమి నమ్ముతుందన్నమాట? పునర్జన్మ నమ్ముతుంది. ఈ జన్మలో మంచిగా బ్రతికితే మరలా ఒక జన్మలో మనిషిగా పుడతావు. ఈ జన్మలో సరిగ్గా పుట్టకపోతే, సరిగ్గా బ్రతకకపోతే వచ్చే జన్మలో కుక్కగానో, పిల్లిగానో, కాకిగానో,
ఇంకా వేరే జంతువుగా పుడతావు. సో మరలా మనిషి పుడతాడు అన్నటువంటి కాన్సెప్ట్ మన దేశంలో ఉంది. అందుకనే దేవదాసు మళ్ళీ పుట్టాడు అన్న సినిమా తీశారు. దేవదాసు మళ్ళీ పుట్టడానికి గల బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మన దేశంలో పునర్జన్మను నమ్ముతుంటారు. బిడ్డలు పుట్టిన వెంటనే వాళ్ళ చేతుల్లో తీసుకుని వీడు కళ్ళు చూసావా, అచ్చు మేనత్త కళ్ళు వచ్చాయి, వీడు కాళ్ళు చూసావా, అచ్చు మేనమ్మ కాళ్ళు వచ్చాయి, వీడు గోళ్ళు చూసావా, తాతగారు గోళ్ళు వచ్చాయి, వీడి నొసలు చూసావా, అమ్మమ్మ నొసలు వచ్చింది అని ఆడి ప్రతి పార్ట్కి ఒక సాదృశ్యాన్ని చెబుతూ ఉంటారు. నేను అనుకుంటాను ఆడికి కనుక నోరుంటే అన్నీ అందరి యొత్తే ఇంక నేనెందుకు పుట్టడం అనుకుని ఉంటాడు. పునర్జన్మను నమ్ముతుంది. మరలా మా తాతయ్య మళ్ళీ పుట్టాడు, మా అమ్మే మా నా కడుపును పుట్టింది కదండి. ఎవడన్నా మంచి బిర్యానీ పెట్టాడు అనుకో, సచిని కడుపున పుడతాను రాబో. సో ఇది మన నరాల్లో కూడా జీర్ణించుకుపోయింది భారతదేశంలో. మళ్ళా పుడతాం. అందుకనే మన కవులు కూడా అలాగే రాశారు, ఎన్నెన్నో జన్మల బంధం కదండి. భర్త భార్యను చూసి చెప్తాడు, 7 జన్మలకు నువ్వే నాకు భార్యగా రావాలి అంటాడు. మళ్ళా ఇంకో ఛాన్స్ వస్తే అసలు దాని ముఖం కూడా చూడడం. ఇన్ని జన్మలు లేవు, అంత సీన్ లేదు మానవ జన్మ. మనుషులు ఒక్కసారే మృతి పొందవలను, అటు పిమ్మట దేవుని యొక్క న్యాయ తీర్పులోకి రావాల్సిందే. ఇట్ ఈస్ డిక్లేర్డ్ అండ్ డిసైడెడ్ దట్ మ్యాన్ షుడ్ డై ఫర్ వన్స్. మనుషుడు ఒక్కసారే మృతి పొందాలి, తర్వాత తీర్పు జరుగుతుంది. ప్రియులరా, అన్ని జన్మలు లేవు, కానీ ప్రియులరా పునరుద్ధానాన్ని గురించి తెలియచేసేటువంటి ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం. చప్పలు కొట్టి ప్రభుని కనపడదాం. ఈ పునరుద్ధానానికి రుజువు ఉంది. ఈ పునరుద్ధానానికి రుజువు ఉంది. 20వ వచనం చదవండి. ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి, చాలు, క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. పునరుద్ధానానికి ఉన్నటువంటి బలం యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం. ఆయన మరణాన్ని జయించి లేచినటువంటి వాడు. ఈ లోకంలో ప్రతివాడు సమాజంలో నుండి సమాధుల్లోకి వెళ్ళిన వాడే తప్ప తిరిగి సమాధుల్లో నుండి ఊపిరితో సమాజంలోకి వచ్చినవాడు ఎవడు లేడు. అది కేవలం యేసుకి మాత్రమే సాధ్యమైంది. అపవాది అందరి జీవితానికి మరణం అనేటువంటి పులి స్టాప్ పెట్టింది. వివేకానందుల వారు అద్భుతమైనటువంటి గొప్ప దైవాభిలాషి, గొప్ప తత్వవేత్త, మన భారతదేశం నుండి వరల్డ్ రిలీజియన్స్ కాన్ఫరెన్స్కి షికాగో వెళ్ళి భారతదేశం యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి, భారతదేశంలో పుట్టిన వ్యక్తి వివేకానందుల వారు. ఆయన జీవితానికి మరణం ఒక ఫుల్ స్టాప్, ఇంకా నెక్స్ట్ పేజీ లేదు ఆయనకి. మహాత్మా గాంధీ గారు అహింసతో సిద్ధాంతాన్ని ప్రతిపాదించి భారతదేశానికి ఆంగ్లేయుల నుంచి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ప్రతి రూపాయి నోటు మీద కూడా ఆయన ముఖాన్ని చూడగలుగుతాం. ఈ రోజున ఆయన జీవితానికి కూడా మరణం అనేదే ఫుల్ స్టాప్. ఈ లోకంలో పుట్టిన గొప్ప గొప్ప వ్యక్తులు ఎవరినైనా తీసుకోనండి, అందరి జీవితానికి మరణమే అంతమైంది. యేసయ్య జీవితానికి కూడా అపవాదం అనుకున్నాడు, యేసేసాం లోపల అయిపోయాడు, చచ్చిపోయాడు. ఆయన సమాధికి కాపలా ఎక్కడ చూశారండి మీరు? సమాధి కాపలా కాస్తాడు ఎవడన్నా? ఆయన శిష్యులు ఆయన ఎత్తుకుపోయి ఆయన లేచాడని చెప్తాడేమో అని చెప్పి ఓ గొలుసులు వేసి రాణువారిని పెట్టి, తుపాకులు పెట్టి, కత్తులు పెట్టి, రోమా సామ్రాజ్యం సైనికులందరూ కూడా అక్కడ ఉన్నారు. ఆయన సజీవమైన రాయి, ఈ మృతతుల్యమైన రాయిని అడ్డుగా పెట్టారట. ఎవరికి? సజీవమైన రాయి లోపల ఉన్నాడు ఆయన. యేసుక్రీస్తే మూలరాయి, ఆయన సజీవమైన రాయిగా ఉండి ఆయన ఉంటే ఆ సజీవమైన రాయికి మామూలు బండరాయిని అడ్డు పెడితే 3వ రోజున లేచి ఆయన ఒక తన్నుదన్నాడట, అది దొర్లుకుంటా వెళ్ళిపోయింది. చప్పలు కొట్టి ప్రభువుని కనపడదాం. సాతాను అపవాది అనుకున్నాడు యేసు ప్రభు జీవితానికి రోమా సామ్రాజ్యంతో చెక్కు పెట్టాం, యేసు ప్రభు జీవితానికి ఫుల్ స్టాప్ పెడదాం అనుకునే లోపలనే యేసయ్య తనకు కామా పెట్టి మరొక పేజీలోకి ప్రవేశించాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో డెత్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద
లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. డెత్ హ్యాస్ నో అథారిటీ ఓవర్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారి మీద మరణానికి ఎటువంటి అధికారం లేదు. మరణము తప్పించుట యెహోవా వశం. దేవునికి మహిమ కలుగును గాక. మరణం ఆయనకి ఫుల్ స్టాప్ పెట్టలేదు, మరణాన్ని ఆయన చంపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణాన్ని ఆయన చంపడాన్ని బట్టి మనకు జీవాన్ని ఇచ్చాడు. కనుక పునరుద్ధానము లేదని చెప్పేటువంటి సద్దూకయ్యులకు ఆ పక్షమున పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా మృతుల్లోంచి లేపబడలేదు, క్రీస్తు లేపబడని ఎడల మేము ప్రకటించే సువార్త వ్యర్థము, ఆ పక్షమున మీరు కలిగి ఉన్న విశ్వాసము వ్యర్థం. అట్లనరాదు. ఎందుకనంటే ఇప్పుడు క్రీస్తు మృతుల్లోంచి లేచిన వారిలో ప్రథమ ఫలమై ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంతకుముందు ఎవడో కూడా లేవలేదు. అంతకుముందు లేవకపోవడం ఏంటండి? యాయీరు కుమార్తె చచ్చిపోతే యేసు ప్రభు వారు లేపాడు కదా, లేపాడా లేదా? ఒక విధవరాలి యొక్క కుమారుడు, నాయీరు అనేటువంటి గ్రామంలో విధవరాలి కుమారుడు చనిపోతుంటుంటే ఆ పాడిని ముట్టి అతన్ని లేపాడు కదా యేసయ్య, లేపాడా లేదా? లాజరు చచ్చిపోయాడు, 3 రోజులు కంపు కొట్టేసింది, 4వ రోజు వచ్చాడు ఈయన తీరుబడిగా. ఆయన వచ్చి లాజరు బయటికి రా అనగానే ఉన్న కట్టులతోటే నెమ్మదిగా నడుచుకుంటూ బయటకు వచ్చేసాడట. దేవునికి స్తోత్రం. లాజరు లేచాడు కదా. మరి యేసు ప్రభు ప్రథమ ఫలం అంటున్నారు ఏంటంటే, జైరస్ కుమార్తె చచ్చిపోయి లేచింది కానీ మరలా చచ్చిపోయింది. యాయీరు గ్రామంలో బేద విధవరాల యొక్క కుమారుడు చచ్చిపోయాడు, బ్రతికాడు, మరలా చచ్చిపోయాడు. లాజరు కూడా మరణంలోంచి లేచాడు కానీ మరలా ఒక దినాన చనిపోయాడు. అది కాదు రిజరెక్షన్ అంటే. రిజరెక్షన్ అంటే యేసయ్య మరణించాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు, ఇక ఎన్నడూ కూడా ఆయన చనిపోడు. చప్పలు కొట్టి ప్రభువుని కనపడతాం. ఇక ఎన్నటికీ చనిపోకుండా ఉండడమే పునరుద్ధానం. దేవునికి మహిమ కలుగును గాక. ఒక దినాన మనమందరం చనిపోయి మనము కూడా లేస్తాము. అయితే కొంతమంది జీవ పునరుద్ధానానికి, కొంతమంది మరణ పునరుద్ధానానికి వెళ్తాం. కొంతమంది యుగయుగములు యేసుతో జీవించడానికి వెళ్తాము, కొంతమంది యుగయుగములు నరకములో యాతన పడడానికి వెళ్తాం. కనుక ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో ఈ జీవితకాలం మట్టుకే మేము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరిలోకి దౌర్భాగ్యులమవుతాం. మనుషులందరిలోకి దౌర్భాగ్యులమవుతాం. మానవ జీవితం కోసం భక్తుడైన మోషే ఒక కీర్తన రాశాడు. ఏం కీర్తన చెప్పండి? ఏం కీర్తన రాశాడు? 90వ కీర్తన. 90వ కీర్తనలో మోషే గారు రాసినటువంటి కీర్తన, అది ధనుర్గీతం అని చెప్తూ ఉంటారు. ప్రియులారా, 90వ కీర్తన 10వ వచనం చదువుదాం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. చాలండి. నరుని యొక్క ఆయుష్కాలము 70 సంవత్సరాలు. అధిక బలమున్న ఎడల బూస్టు, హార్లిక్స్, కాంప్లాన్ 3 కలిపి తాగితే ఒకవేళ 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. ప్రియులారా, మా తల్లిగారి వయసు ఇప్పుడు 85 సంవత్సరాలు. దేవునికి మహిమ కలుగును గాక. మన ఎదురుగుండా మరి వృద్ధులు అయినటువంటి పెద్దలైనటువంటి పాలయ్య గారు ఉన్నారు. వారు పెద్ద వయసులో ఉన్నారు. వారికంటే పెద్దవాళ్ళు ఇక్కడ ఎవరు లేరనుకుంటాను నేను. ప్రియులారా, నరుని యొక్క ఆయుష్కాలము తగ్గిపోయింది. అసలు బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికిన ఆయన పేరేమిటి? బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికిన ఆయన పేరు మెతూషెలా. వెరీ గుడ్. ఎంతకాలం బ్రతికాడు ఆయన? 969 సంవత్సరాలు. దేవునికి మహిమ కలుగునుగా. 960 సంవత్సరాలు బ్రతికేలాగా దేవుడు చేశాడు మనిషిని. అప్పట్లో పాత నిబంధన కాలంలో ద లాంగెస్ట్ పీరియడ్ ఆఫ్ లైఫ్ మెతూషెలా అన్న ఆయన బ్రతికాడు. 969 సంవత్సరాలు. ఇప్పుడు ఎవడన్నా బతికితే బోరు కొట్టేస్తుంది రోజు అని చూసి కదా. ఇప్పటికే ఒక 100 సంవత్సరాలు 90 సంవత్సరాలు వచ్చిన చూస్తే అందరూ పోతున్నారు కానీ ఈడేటమ్మా బాబా అనా.
969 నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది అనమాట మన లైఫ్. 70 సంవత్సరాలు ఈ కీర్తన రాసినప్పుడు. ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే 40 నుంచి 50 సంవత్సరాలంట ఇండియాలో లైఫ్ రేట్. చైనాలో 100 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు ముసలోళ్ళు, కానీ మన దేశంలో లేరు. ఒకవేళ ఉన్నా వాళ్ళని తిన్నగా తీసుకెళ్ళి ఎక్కడ జాయిన్ చేస్తున్నారు? ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేస్తున్నారు. అర్థమవుతుందా? నరుని యొక్క ఆయుష్ కాలం 70 సంవత్సరాలు. ఆయుష్ తగ్గిపోతుంది. నేను ఒకసారి చదివాను, ఒక కాలం వస్తుందట, ఆ కాలంలో వృద్ధులు అంటే ఎవరికి తెలియదట. ఓల్డ్ ఏజ్ పీపుల్, ఓల్డ్ ఏజ్ అంటే ఏంటి అన్నది అప్పుడున్న వాళ్ళు ఎవరికి తెలియదు. అప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తుందట, ఓల్డ్ పీపుల్ వాళ్ళు ఎలా ఉంటారని గూగుల్లో కొడితే అప్పుడు వస్తుందట. తెల్ల తలుండి, తెల్ల మీసాలుండి, ముఖం అంతా ముడతలు అయిపోయి, ఓహో ఓల్డ్ ఏజ్ అంటే ఎలా ఉండేవారటరా అప్పట్లో కొన్ని 100 సంవత్సరాల క్రితం అని చెప్పి మన ఫోటోలు చూసుకుంటారట గూగుల్లో. ఎందుకంటే అప్పటికి ముసలోళ్ళు ఎవరు ఉండరు, అందరూ 20 నుంచి 30 సంవత్సరాల లోపు చచ్చిపోయే తరం ఒకటి వస్తుందట. ఆ మధ్యన కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారా? తీసుకుంటే 2 సంవత్సరాలకెల్లా మీరు అందరూ చచ్చిపోతారని వచ్చింది ఒకటి. విన్నారా మీరు? కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే 2 సంవత్సరాలకు చచ్చిపోతారని అంటే కొంతమంది మానేశారు తీసుకోవడం. ఇంకా అందరూ చచ్చిపోయాక నేను ఒక్కడి నుండి ఏంటి అని నేను కూడా తీసుకున్నాను, దేవునికి స్తోత్రంలో. సో నరుని ఆయుష్ కాలం 70 సంవత్సరాలు. పుస్తకాల్లో మాత్రమే కనబడతారు ముసలోళ్ళు కొంతకాలానికి, గూగుల్లో మాత్రమే కనబడతారు. మరణము కిటికీలు ఎక్కుతుందని ఇర్మియా భక్తుడు రాస్తున్నాడు. ప్రియులరా, ఈ రోజున ఇంటర్నెట్లో కేబుల్ ఇవన్నీ కూడా కిటికీల్లోంచే వస్తున్నాయి మనకు లోపలికి. వీటి ద్వారా నరుని యొక్క ఆయుష్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఎక్కడన్నా పిచ్చుకలు చూస్తున్నామా? మన ప్రాంతంలో పిచ్చుకలు తెలుసా? ఈ రోజున చాలామందికి పిచ్చుకలు అంటే తెలియదు. కాకినాడలో కూడా కాకులు అప్పుడప్పుడు కనబడుతున్నాయి. పక్షులన్నీ చచ్చిపోతున్నాయి, ఈ యొక్క రేడియేషన్కి అన్నీ చచ్చిపోతున్నాయి. ఈ జీవితకాలం మట్టికి మనము క్రీస్తునందు నిరీక్షించు వారేమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యం అవుతాం. So the faith we have in Jesus Christ is not just confined to 90 years or 70 years. మన యొక్క విశ్వాసం, మన నిరీక్షణ ఈ 70 సంవత్సరాలకు సంబంధించింది కాదు. క్రైస్తవ నిరీక్షణ 70-80 సంవత్సరాల తర్వాత రాబోయే జీవితానికి సంబంధించింది. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడదాం. ఈ 70-80 సంవత్సరాల్లో ఎలాగైనా బ్రతకచ్చు. తెల్లగా ఉన్నా బ్రతకచ్చు, నల్లగా ఉన్నా బ్రతకచ్చు. అసలు ఇంగ్లీష్ రాకపోయినా పర్వాలేదు బ్రతకచ్చు, హిందీ రాకపోయినా బ్రతకచ్చు, బిల్డింగ్ లేకపోయినా బ్రతకచ్చు, కారు లేకపోయినా బ్రతకచ్చు, ప్రతివాడు బ్రతకచ్చు. అనిల్ అంబానీ బ్రతుకుతాడు, మన ఊర్లో గాడి దొక్కువాడు బ్రతుకుతాడు, ప్రతివాడు బ్రతకచ్చు. కానీ ఈ బ్రతుకు తర్వాత రాబోయేటువంటి జీవితం ఒకటి ఉంది. అది ఎలాగో బ్రతకాలో బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది. ప్రియులారా, ఈ 70-80 సంవత్సరాల్లో నిత్యత్వానికి సంబంధించినటువంటి ఆ ఫౌండేషన్ మనం వేసుకోకపోతే మనుషులందరిలోకి మనము దౌర్భాగ్యం అవుతాం. కొంతమంది ఏంటంటే ఈ జీవితకాలం తెల్ల రేషన్ కార్డు ఉంటే నాకు అంతే చాలు అనుకుంటున్నారు చాలామంది. నీ బ్రతుకు తెల్ల రేషన్ కార్డు కోసం కాదు బ్రతికేది. ఈ 70-80 సంవత్సరాల తర్వాత రాబోయే జీవితానికి సంబంధించింది క్రైస్తవ నిరీక్షణ. అర్థమవుతుందా? ఈ రోజున చాలామంది కాపర్లు ఈ లోకంలో ఉన్న ధనవంతులు అందరికంటే తక్కువ స్థితిలో ఉన్నారు. కానీ మేము నశించిపోతున్నట్టుగా కనబడుతున్నాం, కానీ వెంటనే మేము బ్రతుకుతాం. బలహీనులుగా కనబడతాం, అప్పుడే మేము బలవంతులు. ఈ మంటి ఘటములో మహిమైశ్వర్యాన్ని దేవుడు పెట్టాడు. మేము చేతగాని వారిలాగా కనబడుతున్నాం, చచ్చిపోతున్న వాళ్ళలాగా కనబడుతున్నాం. కానీ మేము రోజు బ్రతుకుతున్నాం, ప్రభుతో నిత్యత్వం బ్రతుకుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. So Christianity is not just confined to 70 or 80 years. It's beyond that. Unlimited life ఉంది మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున ఉద్యోగాల్లో రాయితీలు, రిజర్వేషన్లు కల్పించిన ఆయన్ని మనం ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద స్టాట్యూలు చూస్తూ ఉంటాం. కానీ దేవుడిచ్చినటువంటి రాయితీ తరతరములు ప్రభుతో మనము రాజ్యం వెళ్ళడానికి ఆయన మనకు అవకాశాన్ని, అధికారాన్ని ఇచ్చాడు. చప్పలు కొట్టి ప్రభుని కనపడదాం. సో అందరికీ పరలోకం వెళ్ళాలని ఉంటుంది, కానీ చచ్చిపోవడానికి ఎవరికి ఇష్టం ఉండదు.
అందరికీ పరలోకం కావాలా, కానీ చచ్చిపోవడానికి మాత్రం ఎవరికి ఇష్టం ఉండదు. ఒక పల్లెటూరు గ్రామం నేను సువార్త నిమిత్తం వెళ్ళాను. ఆ రాత్రి ఒకళ్ళ ఇంటికి భోజనానికి తీసుకెళ్లారు. ఆ ఇంట్లో ఒక పెద్ద వయసు ఉన్నటువంటి మామగారు ఉన్నారు. 80 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆవిడ వచ్చి, అయ్యగారు ప్రార్థన చేయండి నా కోసం ఉంది. బామ్మగారు దేనికోసం మీకు ప్రార్థన చేయాలా అని అడిగాను. 80 దాటేసాయి ఆవిడకి. ఆవిడ అంటుంది, కళ్ళు సరిగ్గా కనపడతలేదు బాబా అన్నది. 85 సంవత్సరాలు ఆవిడకి కళ్ళు కనపడకపోతే నష్టం ఏంటట. నేను అన్నాను, బామ్మగారు ఇంకా ఏం చూద్దామని అన్నాను. నేనేం చూస్తాను బాబా, మా మనవరాలు పెళ్ళి అయితే చూసి చచ్చిపోదామని ఉంది అన్నది. మనవరాలు పెళ్ళి చూడాలని మాత్రం ఎవరికి ఉండదు చెప్పండి, అందరికీ ఉంటుంది కదా. సరే, ఏ కాలేజీ చదువుతుంది మీ మనవరాలు, రమ్మను, ఇలా ఇద్దరికి కలిపి ప్రార్థన చేస్తున్నాను. కాలేజీ కాదు బాబా, ఉయ్యాల్లో నిద్ర అవుతుంది అంది. అంటే ఆ పిల్లకి పెళ్ళి అవ్వాలంటే ఇంకో 20 సంవత్సరాలు, ఈవిడికి ఇప్పటికే 80 సంవత్సరాలు. సెంచరీకి ప్లాన్ చేస్తుంది ఆవిడ. నన్ను దాంట్లో ఇన్వాల్వ్ చేస్తుంది ప్రార్థన చేయమని. ఆవిడకి ఈ లోపల ఏమన్నా అయితే ఆయన వచ్చి ప్రార్థన చేశాడు, కానీ నాకేం బాగోలేదని మళ్ళీ నాకు బ్యాడ్ నేమ్. పిల్లరా, ఈ జీవిత కాలం మటుకి మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరిలోకి మనము దౌర్భాగ్యులవుతాం. మన నిరీక్షణ రాబోయే జీవితానికి సంబంధించింది. నేను ఇందాక మొదటి ఆరాధనలో చెప్పాను, షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేశారు. రాజు ఆజ్ఞకు వాళ్ళు ఏమాత్రం కూడా అంగీకరించకుండా రాజు ఆజ్ఞకు తిరగబడ్డారు కనుక వాళ్ళని తీసుకెళ్లి అగ్నిగుండంలో వేయడానికి సిద్ధం చేశారు. ఒక ఎత్తు నుంచి 7 అంతలుగా అగ్నిగుండాన్ని సిద్ధం చేశారు. వాళ్ళకు వచ్చినటువంటి ఆలోచన, ముగ్గురు కూడా కలిసి మాట్లాడుకున్నారు. క్రికెట్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీరు ఎప్పుడైనా చూసారో లేదు, క్రికెట్ చూసేవాళ్ళు ఆ టీం వాళ్ళు అందరూ ఏం చేస్తారు, అందరూ ఇలాగా ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుని వాళ్ళు ప్రార్థన చేస్తారో లేకపోతే ఏం మాట్లాడుకుంటారో, ఏమైనా మంత్రం చదువుతారో తెలియదు. అందరూ ఇలాగ ఒకరి మీద ఒకరు చేసుకుని మాట్లాడుకుని ఏదో చేసుకుని వెళ్ళిపోతారు. నేను అనుకుంటాను, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ముగ్గురు కూడా ఒకరి మీద ఒకటి చేతులు వేసుకుని మాట్లాడుకుని ఉంటారు. ఏరా ఏం చేద్దాం, అగ్నిగుండంలో వేసేస్తాను అంటున్నాడు రాజుగారు, పడిపోదామా లేకపోతే మొక్కేద్దామా అంటే వాళ్ళ డిస్కషన్ వచ్చిందట. ఈ అగ్నిగుండం టెంపరీరా, ఈ టెంపరీ అగ్నిగుండానికి కనుక మనం లోబడిపోయామనంటే పైన పర్మనెంట్ అగ్నిగుండం ఉంది. పర్మనెంట్ అగ్నిగుండంలో పడడం కంటే టెంపరీ అగ్నిగుండంలో పడడం మంచిదని ఆలోచించారట. దేవునికి స్తోత్రం కలుగును కాక. మనం చాలామంది టెంపరీ అగ్నిగుండాన్ని తప్పించుకుంటే చాలని చూస్తున్నాం, కానీ దాని తర్వాత ఏముంది, పర్మనెంట్ అగ్నిగుండం. వైకుంఠపాళి ఆడారు ఎప్పుడన్నా మీరు? వైకుంఠపాళి అందులో ఏముంటాయి, నిత్యంలో ఉంటాయి, పాములు ఉంటాయి. ఒకదాన్ని తప్పించుకుంటే ఇంకొకటి, ఇంకా లాస్ట్ అయిపోయింది ఎక్కేస్తున్నాం, ఏదో ఉంటుంది పైన గడి, ఏదో అక్షరాలు ఉంటాయి, వైకుంఠంకి వెళ్ళిపోయినట్టు. అది అక్కడికి వెళ్ళే ముందు పెద్ద పాము ఇంత నోరు తెరుచుకుని ఉంటుంది, మళ్ళా 0 దగ్గరికి వచ్చేస్తాం. అర్థమైందా? టెంపరీ అగ్నిగుండాన్ని తప్పించుకుందామని ప్రయత్నం చేస్తే పర్మనెంట్ అగ్నిగుండం ఉంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇక్కడ ఒక్క క్షణంలో చచ్చిపోతాం, వెంటనే పరలోకంలో కళ్ళు తెరుస్తాం. కానీ ఈ టెంపరీని తగ్గించుకోవడానికి మేము క్రైస్తవులు కాదు అని చెప్తున్నారు. ఇప్పుడు సెన్సస్ వస్తుంది మళ్ళీ ఈ సంవత్సరం, జనాభా గణాంకాలు మరలా ఈ సంవత్సరం మొదలవుతున్నాయి. మనం చేయాల్సింది ఏంటంటే, నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే నీ క్రైస్తవుని నమోదు చేయించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. టెంపరీగా వచ్చేటువంటి ఈ రేషన్ కార్డు పోతుందనో, ఈ ఆధార్ కార్డు పోతుందనో, రైస్ కార్డు పోతుందనో, ఇంకోటి పోతుందనో, టెంపరీ దానికి నువ్వు వెంపర్లాడావా, పర్మనెంట్ దాంట్లో పడిపోతావు. అర్థమవుతుందా? ఈ జీవిత కాలం మట్టుకి మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికీ ఒక చోట మేలైనంత విస్తారమైన మందలు కలిగి ఉన్నారు గనుక అబ్రహాము, లోతు ఒకరినొకరు వేరే వెళ్ళిపోయారు. అంత ఆస్తిపరుడైనటువంటి అబ్రహాము, అయ్యా ఏమిటి మీ ఆలోచన, ఏమిటి మీ కోరిక అంటే అబ్రహాం చెప్తున్నాడు, నాకు ఆస్తి మీద లేదండి, రాజ్యం మీద లేదు. ఏమిటి నీ కోరికనంటే, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు కలిగిన ఆ పట్టణములో నేను ఉండాలి, అది నా కోరిక. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడదాం. ఈ రోజున మనల్ని అడిగితే ఏమిటి నీ కోరిక అంటే, ఒక బిల్డింగ్ వేసాను, ఇంకో స్లాబ్ వేయాలా, ఒక ఎకరం కొన్నాను, మరొక ఎకరం కొనాలా, 1 కోటి సంపాదించాను, ఇంకో 2-3 కోట్లు సంపాదించాలా. ఇది మన ఆలోచన, మన కోరిక.
అబ్రహాం కోరిక ఏమిటంటే నేను పునాదులు కలిగిన పట్టణంలో ఉండాలి, నిత్య రాజ్యంలో నేను ఉండాలి. అబ్రహాము అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా ప్రత్యక్షం కాకముందే అబ్రహాం యొక్క కోరిక ఏమిటంటే నేను నిత్య రాజ్యంలో పునాదులు కలిగిన పట్టణంలో నేను ఉండాలి. ఈ రోజున మందిరానికి వస్తాం, ఏమిటంటే గేదె పాలు ఇవ్వట్లేదండి, ప్రార్థన చేయండి. కొడుకు ఉద్యోగం రావట్లేదండి, ప్రార్థన చేయండి. పిల్లకు పెళ్ళి అవ్వట్లేదు, ప్రార్థన చేయండి. అమ్మ మందిరానికి ఎప్పుడు వస్తావు? వచ్చేస్తాను అయ్యగారు, పిల్లకు పెళ్ళి అయితే వచ్చేస్తాను. పిల్లకు పెళ్ళి అవుతుంది. అమ్మ మందిరానికి రావట్లేదు, పిల్ల నీళ్ళు వేసుకుందండి, మందిరానికి రాదు. వచ్చేస్తాను అయ్యగారు. అమ్మ మందిరానికి రావట్లేదు, పిల్ల పుట్టిందండి, మనవరాలు పుట్టింది, అందుకే రావట్లేదు. ఏమ్మా మందిరానికి రావట్లేదు, పిల్లలు ఊరు నుంచి వచ్చారండి. ప్రియులరా, ఒక ఎకరం పొలం ఉంటే ఈరోజు మనం మనుషులతో మాట్లాడలేము. ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే వాళ్ళు నాకు దేవునితో పని ఏమిటి అంటున్నారు. 100 ఎకరాలు ఉంటే పాటగాను మా ఇంటికి రమ్మని అంటున్నారు. అబ్రహాము అంత మిగులు ఆస్తిపరుడైంది. అబ్రహాము దృష్టి పునాదులు కలిగిన పట్టణం వైపు చూస్తూ ఉన్నాడు అబ్రహాం. దేవునికి మహిమ కలుగును గాక. దేని వైపు మనం చూస్తున్నాం? పునాదులు కలిగిన పట్టణం వైపు చూద్దాం. ఇంత ఆస్తిని కూడగట్టుకుని ఎవడు పట్టుకెళ్ళగలుగుతాడు? ఎవడు పట్టుకెళ్ళగలుగుతాడు? రాజశేఖర రెడ్డి గారిని చీపుర్లెట్టి పోగేశారట. రాజీవ్ గాంధీని కొడవళ్ళెట్టి లాగిరట. మనిషి ఆకారం లేదు, పీసు ముద్దలన్నీ ఏరారట. ముద్దలన్నీ ఏరి మూట కట్టారు. అపర కోటీశ్వరులు, మన దేశాన్ని శాసించగలిగినటువంటి మనుషులు. అబ్రహాం అంటున్నాడు, నాకున్నది ఒకే ఒక కోరిక. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. ఆయనే శిల్పి, ఆయనే నిర్మాణకుడు. ప్రియులారా, భూమి పునాదులు వేయక ముందు నుంచి కూడా ఆయన ఒక పట్టణాన్ని కడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఒక పట్టణాన్ని కడుతూ ఉన్నాడు. కొన్ని 100 సంవత్సరాలు కట్టిన తాజ్మహలే అంత అందంగా ఉంటే, ఈ భూమి పునాదులు వేయక ముందు నుంచే యేసయ్య కడుతున్నటువంటి ఆ పునాదులు కలిగిన పట్టణం ఇంకెంత సుందరంగా ఉంటుందో. హల్లెలూయా. అది నా పట్టణం. దేవునికి మహిమ కలుగ. అది మనం ఉండాల్సినటువంటి పట్టణం. పరలోక పౌరులంగా ఈ లోకంలో మనం జీవించగలగాలి. పునాదులు కలిగిన పట్టణం కోసం మనం ప్రయాసపడగలగాలి. ప్రియులరా, ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే మనము దౌర్భాగ్యులమవుతాం. రాబోయేటువంటి లోకానికి సంబంధించింది క్రైస్తవ నిరీక్షణ, రాబోయే జీవితానికి సంబంధించింది క్రైస్తవ విశ్వాసం. మన రక్షణ ఈ లోకానికి సంబంధించింది కాదు. రక్షించబడిన వెంటనే మనం కోటీశ్వరులు అవ్వం. ఈ రక్షణ రాబోయే జీవితానికి మేలుకరం కోసం మనల్ని సిద్ధపరుస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని వాక్యం చెప్తుంది, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకడి. మనము లోకములో ఉన్నాం, కానీ మనము లోకస్తులం కాదు. లోకంలో ఉన్నాం కానీ మనము లోకస్తులం కాదు. ఈ లోకంలో ఉన్నాము, మనము రాబోయే పట్టణం కోసం ఎదురు చూచేవారిగా ఉన్నాం. మన ప్రతి అడుగు, మన ప్రతి క్షణము కూడా ప్రభు రాజ్యంలో చేరడానికి ఇష్టపడేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులరా, క్రైస్తవ విశ్వాసం, మన నిరీక్షణ రాబోయే పట్టణానికి సంబంధించింది. ఇక్కడే ఉండిపోవడానికి ఇష్టపడుతున్నావేమో, యేసయ్య వస్తే గనక ప్రభుతో మనము ఎత్తబడేటువంటి గుంపులో మనం ఉండగలగాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రతి వారు కూడా ఒకవేళ ఈ భక్తి ఎక్కడితో సరిపోతుంది అనుకుంటున్నావేమో, ఒకవేళ ఎక్కడితోటే అయిపోతుంది అనుకుంటున్నావేమో. కాదండి. మానవుని యొక్క ఆయుష్ 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. కానీ తరతరములు ప్రభుతో రాజ్యం ఏలేటువంటి ఆ గొప్ప కృప దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకిస్తూ ఉన్నాడు. ఆయన అనేక మంది సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు నీవు నేను కూడా పరలోక రాజ్యం చేరవలసిన వారమై ఉంటున్నాం. దేని మీద నీ దృష్టి ఉంచుతున్నావు?
దేని యందు నీవు ఆసక్తి కలిగి ఉన్నావు? ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నన్ను రాబోయే రాజ్యానికి వారసునిగా చెయ్యయ్యా. నాకు ఇక్కడ ఉన్నటువంటి ఈ అప్పుల గురించి, ఈ యొక్క బలహీనత గురించి, ఈ అనారోగ్యం గురించి, ఈ నడువు నొప్పి తగ్గితే చాలు, నా కంటి చూపు బాగుపడితే చాలు, నా ముఖం మీద ముడతలు రాకుండా ఉంటే చాలు అనుకుంటున్నావేమో. ఈ క్రైస్తవ జీవితం, క్రైస్తవ రక్షణ, క్రైస్తవ నిరీక్షణ ఈ జీవితానికి సంబంధించింది కాదు, రాబోయే జీవితానికి సంబంధించింది. రాబోయే జీవితంలో ప్రభుతో కూడా జీవించేటువంటి అటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని ఈ లోకంలో మనం కలిగి ఉందాం. అటువంటి తీర్మానం చేసుకుందాం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఎవరు ముట్టుకోవాలి, ప్రార్థన చేద్దాం. నోరు తెరుద్దామండి. ఒక్క నిమిషం నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభా, నాకు ఇంకా అది లేదు, నాకు ఇది లేదు, నాకు అది కావాలి, ఇది కావాలి అంటూనే ఉన్నాను, కానీ రాబోయే జీవితానికి సంబంధించినవి నేను సమకూర్చుకోవట్లేదు. ప్రభా, దయచేసి నన్ను కనికరించండి, నన్ను క్షమించండి. ప్రభా, నేను రాబోయే నిత్యరాజ్యపు వారసురాల్ని. అటువంటి దృక్పథంతో మనం ముందుకు వెళదాం. అటువంటి కృప కోసం మనం కనిపెడదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. ప్రభా, మా భక్తి, మా జీవితం, మా నిరీక్షణ ఇవి రాబోయే జీవితానికి సంబంధించినవి కనుక ప్రభా, ఈ లోకంలో మేము ఎలాగ బ్రతికినా పర్వాలేదు, నిత్య రాజ్యంలో దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉంటున్నాడు, పునాదులు కలిగిన పట్టణము కోసం అబ్రహాము వలె ఎదురు చూసేటువంటి కృప మీరు మాకు దయచేయండి. నీ కృపలో భద్రపరచమని, ప్రతి విధమైన వైరస్ బారి నుంచి మమ్మల్ని తప్పించి నీ మహిమ కోసం, సువార్త వ్యాపకం కోసం మేము బ్రతికేటువంటి కృప దయచేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.